హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆదికాండము 2వ అధ్యాయము 15వ వాక్యము. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు ఆదాముతో దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. ఆదామును ఎలా తయారు చేసుకున్నాడు? ఆదామును నేల మట్టితో తన చేతులతో దేవుడు నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు ఈ యొక్క నరుడు జీవాత్మ అయి ఆయన చేతుల ద్వారా నిర్మించబడిన ఒక నరుడుగా ఏదెను తోటలో దేవుడు పెడతాడు. అయితే ఆ దేవాది దేవుడు ఆదామును తయారు చేసుకున్న తర్వాత ఏదెను తోటలో ఉంచి, ఏదెను తోటలో ఊరికే ఉంచలేదు, ఖాళీగా ఉంచలేదు. ఆదాముకు 2 బాధ్యతలు అప్పగించినాడు. మొదటిది, ఆ తోటను సేద్యపరచాలి. రెండవది, ఆ తోటను కాయాలి, కావలివాడుగా ఉండాలి. ఈ 2 పనులు చేస్తూ అక్కడ పండే ఆ పండ్లన్నింటినీ కూడా తినమన్నాడు దేవుడు, స్వతంత్రాన్ని ఇచ్చేసినాడు. అయితే మధ్యలో 2 ఉన్నాయి. ఒకటి జీవవృక్ష ఫలం, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం. ఈ రెండిట్లో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలంను తినొద్దు, తిన్నావంటే నువ్వు ఆ రోజే చనిపోతావు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. ఏదెను తోటలో ఆదామును ఉంచి 2 బాధ్యతలు ఇచ్చినాడు, ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. 2 బాధ్యతలు నిర్వర్తించాలి, ఆజ్ఞను పాటించాలి. ఈ 2 బాధ్యతలలో సేద్యం చేయటం. ఏదెను తోటలో ఆదాము సేద్యం చేస్తూ ఉన్నాడు, చక్కగా సేద్యం చేస్తున్నాడు, పంట పండిస్తూ ఉన్నాడు, ఫలాలు వస్తూ ఉన్నాయి, చక్కగా సేద్యపరుస్తూ ఉన్నాడు, అంతా బాగుంది. దేవుడు ఆదామును చూసి, మరి ఒంటరిగా ఉన్నాడు, తోడుగా చెయ్యాలి, ఏదైనా తోడు ఉంటే బాగుంటుందని అన్ని జంతువులను, భూజంతువులు అన్నింటిని కూడా ఆదాము దగ్గర పంపిస్తే అన్నింటికి కూడా పేర్లు పెడతాడు. అయినా కానీ ఆదాము ఒంటరి స్థితిలోనే ఉండటం చూసి దేవుడు అవ్వను తయారు చేస్తాడు. అవ్వను తయారు చేసిన తర్వాతనే ఈ యొక్క సర్పము యుక్తిగా వచ్చి మోసపు మాటల చేత మోసగిచ్చి అవ్వ చేత ఆ ఫలంను తినిపింపజేసి ఆ తర్వాత ఆ అవ్వ తీసుకెళ్ళి భర్తకు కూడా ఆదాముకి ఇచ్చివేస్తుంది. అలాగా తినొద్దన్న పండును ఆదాము తినేస్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన పనులలో, బాధ్యతలలో సేద్యం చేయటం, కావలి కాయటం. సేద్యం చేస్తున్నాడు, ఫలాలు పండిస్తున్నాడు. ఆ ఫలాలు తెచ్చి ఇస్తే పరీక్షించుకోకుండా, అసలు ఈ ఫలం ఏంటి అనేది కూడా లేకుండా వెంటనే భార్య ఇచ్చిన వెంటనే, మరి అది ప్రేమో మరి లేకుంటే నమ్మకమో తెలియదు కానీ వెంటనే తినేస్తున్నాడు. తిన్న వెంటనే కళ్ళు తెరవబడినాయి, ఇద్దరు కూడా మరి దాక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు దేవుడు పెట్టిన బాధ్యతలు రెండిట్లో మరి సేద్యం చేసినాడు కానీ కావలి కరెక్ట్గా కాయలేదు. కావలి కాయసే వాళ్ళు యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా ఎత్తైన స్థలంలో ఉండాలి, కావలి కాయాలి. కావలి కాయడం అంటే
ఏదైనా తోటలోకి ఏమేమి వస్తున్నాయి, ఏం పోతున్నాయి, ఏ విధంగా ఉంది ఏదైనా తోటలో ఏమైనా పురుగులు పట్టినాయా, లేదంటే ఏదైనా మరి దేవునికి వ్యతిరేకమైనవి లోపల ఉండిపోతున్నాయా, చేరిపోతున్నాయా, ఈ విధంగా పరీక్షించాలి. ఏదైనా తోటలో దేవుని తోట, అది దేవుడు ఉండే తోట, అది దేవుడు తనకిచ్చిన బాధ్యత ఇచ్చినటువంటి తోట, ఎంతో చక్కగా బాధ్యత నిర్వర్తించాలి. అలాంటి ఆ తోట దేవుని తోట, దేవుడు సంచరించే తోట, దేవుడు ఉండే తోట, దేవుడు వచ్చిపోయే తోట, దేవుడు ఆదామును పెట్టి ఆదాము దగ్గరికి వచ్చిపోతూ ఉండే తోట. అలాంటి తోటలోకి ఏది వస్తుంది, ఏది పోతుంది, ఎలా ఉంది అనేది పరీక్షించుకోవాలి ఈ యొక్క ఆదాము. కానీ కావలి కాయటంలో ఆదాము మరి నిర్లక్ష్యంగా ఉన్నట్టే. అందుకే మరి యుక్తిగా ఈ యొక్క సర్పము మోసము చేసింది. ప్రవేశించినటువంటి ఆ యొక్క సాతాను స్పిరిటు ఈ యొక్క సర్పాన్ని వాడుకుంది. ఈ యొక్క సర్పాన్ని వాడుకొని సర్పము ద్వారా అవ్వకు మాట్లాడిచ్చి అవ్వకు ఆ ఫలాలను తినిపింపజేసింది. ప్రియ దేవుని సంగమా, కావలి కాసేవాళ్ళు వేకువజామున లేవాలి. కావలి కాసేవాళ్ళు ప్రార్థనాపరులుగా ఉండాలి. కావలి కాసేవాళ్ళు ఎత్తులో ఉండాలి. కావలి కాసేవాళ్ళు చురుకుగా ఉండాలి. కావలి కాసేవాళ్ళు మెలకువతో ఉండాలి. కావలి కాసేవాళ్ళు బహు జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ చేయకుండా ఆదాము మరి ఏం చేస్తున్నాడో తెలియదు, అవ్వకు పంపించేసినాడు. అసలు అవ్వను ఎందుకు ఇచ్చినాడు ఆదాముకు అవ్వను ఎందుకు ఇచ్చినాడు? అవ్వ ఆదాము దగ్గర ఉండాలా, ఆదాము అవ్వ దగ్గర ఉండాలా? ఒంటరిగా ఉండకూడదని దేవుడు ఇస్తే ఇద్దరు ఒంటరిగా ఉండిపోయినారు. అది మొదటి పాయింట్. వీళ్ళు ఇద్దరు ఒంటరిగా ఉండటం చూసి మరి అవ్వ దగ్గరికి వచ్చేసింది, బలహీనురాలైన అవ్వ దగ్గరికి. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున వివాహాలు అయిపోయి ఇద్దరు భార్యాభర్తలు ఏక శరీరం అని అంటూ ఏక శరీరంగా ఉండడంలే, చెరొక్క శరీరంగా ఉంటున్నారు. నా శరీరం నా ఇష్టం, నా ఆలోచన నా ఇష్టం, నా వస్త్రాలు నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, ఇలా నా ఇష్టం అయిపోయింది. కానీ మన ఇద్దరి ఇష్టం ఒకటై ఉండాలి, అది కూడా దేవునికి ఇష్టమై ఉండాలి అనేటువంటి కాన్సెప్టే మర్చిపోతున్నారు భార్యాభర్తలు. అందుకనే చాలా ఏమవుతున్నాయంటే భార్యాభర్తలు కలిసి బ్రతికేటువంటివి ఒక బంధము ఉండట్లేదు. త్వరగా విడిపోతున్నారు, త్వరగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, త్వరగా విడిపోతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇక వివాహ బంధం అనేది ఎలా ఉంటుందంటే, పెళ్ళి చేసుకొని మనం విడిపోవాలంటే మధ్యలో మళ్ళీ కోర్టులకు వెళ్ళటము, ఇవన్నీ లాయర్లను పెట్టుకోవటం, మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టడం, ఇవంతా ఎందుకు? మన ఇద్దరమే ఒక అండర్స్టాండింగ్కి వద్దాము, మనకు నచ్చితే పెళ్ళి చేసుకుందాం, లేకుంటే లేదు అన్నట్టుగా ఇక జరిగిపోతాయి. ఒక డేటింగ్ లాగా ఉండిపోయి తర్వాత నచ్చితే పెళ్ళి, లేదంటే ఎవరి దావన వాళ్ళు వెళ్ళిపోవటం, ఇలాగా కల్చర్ ఇలాగా మారిపోతూ ఉంది. ఇదొక ఏమంటారు డిగ్నిటీ, ఏమంటారు అంటే ఇది స్టేటస్ అయిపోయింది ఇలాగా బ్రతకడం. అలాగా రూల్స్ లేకుండా, రెగ్యులేషన్స్ లేకుండా, ఒక నిబంధన లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, అయితే యేసయ్యను నమ్మిన పిల్లలుగా కుటుంబాల్లో భార్యాభర్తలు ఏక శరీరమై ఉండి దేవుని దగ్గర ఏక శరీరమై దేవుని దగ్గర దేవునికి లోబడి ఏ నిర్ణయమైనా దేవుని చిత్తమై ఉండేటటువంటి రీతిలో, దేవునికి ఇష్టమై ఉండే రీతిలో నిర్ణయాలు తీసుకునేటట్టుగా క్రైస్తవ బిడ్డలు, యేసయ్యను నమ్మిన భార్యాభర్తలు ఉండాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఆదాము అవ్వలను ఒంటరిగా ఉండకూడదని దేవుడు చేస్తే మళ్ళీ ఒంటరిగానే ఉండటం వల్ల మళ్ళీ శోధకునికి దొరికిపోవటము జరిగిపోయింది. దేవుడు జతపరిచిన వారు ఒంటరిగా ఉండొద్దు. అట్లని వెనకాల కట్టుకొని కొంగు గట్టేసుకోవడము, లేదంటే ఇంకోటి అలాగ వెనకాల తిప్పుకోవటము, అలా కాదు. వారిద్దరి మనస్సు ఏకమై యేసయ్య మనసుతో కలవాలి, అలాగ ఉండాలి. ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉన్నా ఇద్దరు ఒక మాట మీద ఒకే ఆలోచన మీద నడిచేటువంటి కుటుంబంగా ఉండాలి.
ఏదైనా నిర్ణయించుకునేటప్పుడు ఇద్దరికి తెలిసి నిర్ణయించుకోవాలి. ఆ విధంగా ఉండాలి. ప్రియ దేవుని సంఘం, ఇక్కడ ఆదాము సరిగా కావలి కాయకపోవటము, ఆ తర్వాత ఒంటరిగా ఉండటము, ఆ తర్వాత అపవాదికి చోటు ఇవ్వటము, అది వచ్చేసి పండ్లను తినిపించటము, తినేటట్టుగా ప్రేరేపించటం, తద్వారా ఏమైపోయింది, మరణం సంభవించింది. ఎక్కడ చనిపోయినారు? అది కూడా అంటారు కదా సర్పం, మీరు చావనే చావరు. ప్రభు ఏమన్నాడు? తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చేదారు. దినమున, వెంటనే దినాన్నే, నువ్వు తిన్న దినమే చనిపోతావు అంటే అదొచ్చేమంటుంది? చావనే చావరు, మీరు చావనే చావరు. చూసినారా? పూర్తి ఆపోజిట్గా చెప్తుంది. వాక్యం ఏం చెప్తుందో దానికి పూర్తి ఆపోజిట్ ఉంటుంది లోకం, సాతాను ఆలోచన. అందుకనే వాక్యమును తీసుకుంటున్నప్పుడు దానికి ఆపోజిట్గా ఏమొచ్చినా కానీ వాటన్నింటిని కొట్టేసుకొని దేవుని వాక్యమునకే నిలబడాలి. ఆప్షన్స్ తీసుకోవద్దు, ఏం కాదులే అనుకోవద్దు, అలాంటివి ఉండకూడదు. ఇక్కడ దినంన నిశ్చయంగా చచ్చిపోతామంటే మీరు చావనే చావరనింది అది. ప్రియ దేవుని సంగమా, నిజంగా చనిపోయినారా? దేవుడు చెప్పిన మాట నెరవేరిందంటే ఖచ్చితంగా నెరవేరింది. ఏంటంటే దేవునితో అనుబంధం కోల్పోయినారు. దేవుడు వచ్చి మాట్లాడేటువంటి ఆ యొక్క బంధము కోల్పోయినారు. దేవుడు ఉంచిన ఆ ప్లేస్ నుండి తరిమివేయబడేటువంటి రీతిని తెచ్చుకున్నారు. చనిపోవడం అంటే ఇదే. దేవునికి దూరం అయితే చనిపోయినట్టే కదా. చూడండి, ఒక కుటుంబంలో ఒక అమ్మాయి మంచిగా పెంచుతారు తల్లిదండ్రి, ఆ తర్వాత అమ్మాయి ఇష్టానుసారంగా తిరిగి, లేదంటే అమ్మాయి అబ్బాయి ఎవరైనా కానీ ఇష్టానుసారంగా తిరిగేసి ఇష్టం నేను ప్రేమించినాను, నేను పెళ్లి చేసుకుంటాను, అది ఇది అంటే కూడా పేరెంట్స్ ఒప్పుకోలేదంటే నేను చేసుకున్నాను వెళ్ళిపోయింది అనుకోండి. ఇక పేరెంట్స్ వదిలేసేసుకొని ఒక అకేషన్లో మళ్ళీ పిల్లలు ఎవరిదైనా వాళ్ళ తర్వాత వాళ్ళ పెళ్ళి కానీ, లేదంటే ఇండ్లు ఓపెనింగ్ కానీ, లేదంటే ఏదైనా కానీ ఒక ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు మరి ఈ అమ్మాయిని కానీ ఈ అబ్బాయిని కానీ, లేచిపోయిన అబ్బాయిని కానీ పిలవకుండా చేసుకుంటున్నప్పుడు వచ్చి బంధువులు అడిగితే ఏంటి ఆ అమ్మాయిని పిలవలేదు, సరేలే ఏదో చేసేసినాడు పిలువ అంటే ఏమంటారు వీళ్ళు? మనస్సు వాళ్ళ మీద ఉండదు కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే మా దృష్టిలో చనిపోయినాడు, ఇంకా మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. చూసినారా ఎక్కడ చనిపోయినారు? ఉన్నారు వాళ్ళ యొక్క తీరులో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితం వాళ్ళు నడుస్తుంది. అయితే వీళ్ళతో అనుబంధం కోల్పోవటం, వీళ్ళతో ఉన్నటువంటి బంధము ఎప్పుడైతే మాటినకుండా వెళ్ళిపోయిందో ఆ బంధం తెగిపోతుంది. వీళ్ళ యొక్క మనస్సులో ఆ వ్యక్తి చనిపోయినట్టుగా వీళ్ళు చెప్తారు. అంటే మనసులో స్థానం కోల్పోవటం. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా చెప్తున్నాడు, తినమున నిశ్చయంగా చచ్చిపోతాం. ఎందుకంటే దేవునితో ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి ఆదామవ్వలు దేవుని యొక్క ఆత్మతో కలవబడి ఉన్న వాళ్ళు ఆ బంధము కోల్పోయినారు. ఇంకా అందుకే చచ్చిపోవటం అంటారు దాన్ని. దేవుని యొక్క బంధం కోల్పోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. దేని కొరకు దేవుని యొక్క బంధమును తాకట్టు పెట్టొద్దు. దేవునితో అనుబంధం ఇంకా అంచెలంచెలుగా పెరగాలి తప్ప తరగొద్దు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి క్రైస్తవ బిడ్డలు. ఆ విధంగా ఉండే బిడ్డలంటే యేసయ్యకి చాలా ఇష్టం. ఈరోజు నన్ను అలాగే చేయగలుగుతున్నావా? ముఖ్యంగా ఏంటంటే ఆదామును ఏదైనా తోటకు కావలిగా పెట్టినాడు. ఈ రోజున నిన్ను ఒక కుటుంబానికి కావలిగా పెట్టినాడేమో. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఒక అన్నకు కావలిగా ఉన్నావేమో, ఒక తమ్మునికి కావలిగా ఉన్నావు, ఒక అక్కకు కావలిగా ఉన్నావేమో, ఒక చెల్లెలికి, ఒక కుటుంబంలో నువ్వు పెద్దగా ఉండి నువ్వు కావలేమో. ఒక వ్యక్తిని ఇలాగే దేవుడు అడుగుతాడు. చూద్దాం రండి. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వాక్యం. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, నేనెరగను, నా తమ్ముడికి నేను కావలివాడనా నేను. చూసినారా ప్రియ దేవుని బిడ్డలారా? నేనేమైనా కావాలన్నా మా తమ్మునికి?
నాకు తెలియదు అన్నాడు. అతనే చంపేసి అతనే పడేసి తమ్ముడని కూడా చూడకుండా పడేసి వెళ్ళిపోయి, నాకేం తెలియదు, నేనేమైనా కావాలి వాడినా. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనంలో, మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. దేవుని సంగమా, నువ్వు కావలి వాడివే, నువ్వు కావలి దానివే. నీ ఇంటికి, నీకు సంబంధించిన వ్యక్తులకు నువ్వు కావలి దానివి, కావలి వాడివి. అడుగుతాడు దేవుడు నిన్ను. కయ్యను అడిగినట్టుగా హేబెల్ ఎక్కడా అని నిన్ను అడుగుతాడు. ఏది నీ కొడుకేది, నీ బిడ్డేది, నీ తల్లిదండ్రేది, నీ భార్య ఏది, నీ భర్త ఏది, నీ పిల్లలేది, నీ తల్లి, ఈ విధంగా అడిగినప్పుడు నువ్వు జవాబు చెప్పాలి. విచారణ చేస్తాడంట. ప్రతి ఒక్కరిని నీకు అప్పగించిన దాన్ని బట్టి ఇచ్చి దేవుడిని విచారణ చేస్తాడు. నువ్వు కావలి వాడివి, నువ్వు కావలి దానివి. ఇంటికి నువ్వు అడుగు, ప్రవ్వా నా పిల్లలు ఇలా ఉన్నారు, ప్రవ్వా నా కుటుంబం ఇలా ఉంది అయ్యా అని నువ్వు గోజాడి మొరపెట్టి నువ్వు వాళ్ళకి చెప్పుకొని నేర్పించుకోవాలి. యోబు చూడండి, ఉదయ కాలమే జామున లేసి దేవుని సన్నిధిలో అరుణోదయంలో ప్రార్థిస్తున్నా, బల్లార్పిస్తూ ఉన్నాడు. ప్రతి బిడ్డ కోసం ఈ విధంగా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు కావలితనము కరెక్ట్గా చేస్తున్నట్టు, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పిల్లల విషయంలో కూడా నువ్వు గొప్పగా తండ్రిగా నువ్వు చేయాల్సిన బాధ్యతను నువ్వు చేస్తూ ఉన్నావు. ఆ విధంగా చేసినప్పుడు దేవునితో అనుబంధం నీ కుటుంబంలో పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. అందరూ కూడా ఆత్మలో కట్టబడతారు, రాకడలో ఎత్తబడతారు. అట్టి కృప మీకు మీ కుటుంబాలకు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకునేసి నీకు వందనాలు. దీవించండి, ఆశించండి. విన్నవారిని అందరినీ వాక్యానుసారంగా స్థిరపరిచి బలపరిచి ఆత్మలు ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.